హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈ రోజుల్లో నమ్మకాన్నే అమ్మే రోజులు. ఆ మాటకు వస్తే అసలు నమ్మకానికే విలువ ఉన్న రోజులు. నమ్మకమైన వ్యక్తులు అనే లేని రోజులు. అలాంటిది ఈ రోజుల్లో నమ్మకం అంటే ఏంటో, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో నమ్మకమైన వ్యక్తి ఎవరో ఉన్నారంటే అతనే అద్దంకి దయాకర్. ఒకసారి ఈ అద్దంకి దయాకర్ గురించి మనం తెలుసుకుందాం. అద్దంకి దయాకర్ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో చాలా కాలం నుంచి, సుదీర్ఘకాలం నుంచి పనిచేస్తున్న వ్యక్తి. కానీ నేటికి కాంగ్రెస్ పార్టీ అద్దంకి దయాకర్ను వాడుకుంటుందే తప్ప తనకి ఏ పదవులకు కానీ ఏ రకంగా తనను వాడుకునే పరిస్థితి లేదు. అంటే కాంగ్రెస్ పార్టీ తనకు ఉపయోగపడే పరిస్థితి లేదన్నమాట. అయితే నేనైతే అద్దంకి దయాకర్ని రాజకీయ కురువృద్ధుడు అని సంబోధిస్తాను. అద్దంకి దయాకర్ని కురువృద్ధుడు అని ఎందుకు అంటున్నాను అంటే అతని వయసు 50 సంవత్సరాల లోపే ఉంటుంది. కానీ అతన్ని వృద్ధుడు అని ఎందుకు అంటున్నానంటే చిన్న ఉదాహరణ చెప్పుకోవాలి. తన జీవితకాలం పనిచేసినా కూడా వృద్ధాప్యం ఆ పార్టీలోనే ముగిస్తుంది తప్ప అతనికి పార్టీ ఉపయోగపడదని నేనైతే బలంగా నమ్ముతున్నాను. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఒకనాటి కాంగ్రెస్ పార్టీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీలో చాలా మోస్ట్ సీనియర్ అయిన వ్యక్తి, ప్రధాని కావాల్సిన అభ్యర్థిని నేను అని చాలామంది దగ్గర వాపోయిన వ్యక్తి మన కాకా వెంకటస్వామి గారు. కానీ కాంగ్రెస్ పార్టీ తనను వాడుకొని ఎంతగా అంటే తనతో కాంగ్రెస్ పార్టీకి ఎంత అవసరమో అంతవరకు వాడుకుందే తప్ప తనకి ఆ పదవిని దగ్గర కూడా రానివ్వలేదు. చివరకు తన తుది శ్వాస కాంగ్రెస్ పార్టీలోనే విడిచి నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని, కాంగ్రెస్ పార్టీకి నమ్మిన బంటు అని చెప్పుకుంటూ మాత్రమే చనిపోయిన సందర్భాలు మనం చూసాం. అదేవిధంగా ఇవాళ ఉన్నటువంటి ఈ బీజేపీ పార్టీని కానీ, ముఖ్యంగా నరేంద్ర మోడీ, అమిత్ షాని, వీళ్ళిద్దరిని తట్టుకునేటువంటి దమ్ము కానీ, ధైర్యం కానీ ఇప్పుడున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు జాతీయ స్థాయిలో కానీ మరింకెక్కడైనా సరే వీళ్ళకి లేదు అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో నరేంద్ర మోడీ అంత టాల్ పర్సన్ ముందు రాహుల్ గాంధీ సరితూగలేని పరిస్థితి. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ వారు మల్లికార్జున ఖార్గేకి పార్టీ యొక్క అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం జరిగింది. అంతే తప్ప మల్లికార్జున ఖార్గే మీద ఉన్న ప్రేమని నేను మాత్రం అనుకోను. చివరకు అతని పరిస్థితి ఏమైందో కూడా మనం చెప్పలేము. ఆ తర్వాత ఇంకా చూసుకుంటూ పోతే చివరకు రాష్ట్ర స్థాయి అంటే తెలంగాణ రాష్ట్ర స్థాయికి వచ్చేసరికి ఇప్పుడు అదే పరిస్థితి అంటే కాకా వెంకటస్వామికి జరిగిన పరిస్థితి ఈరోజు అద్దంకి దయాకర్కి జరుగుతుందని నేను అనుకుంటున్నా పర్సనల్గా. ఎందుకంటే అతని అభిమానులు నాతో అన్నమాట. అద్దంకి దయాకర్ గారికి ఏ రకమైనటువంటి పదవులు లేకుండా తనను పార్టీ వాడుకుంటుంది తప్ప తన పార్టీని తనెప్పుడు వాడుకోలేదని మాత్రం అతని అభిమానులు వాపోతూ ఉన్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే అద్దంకి దయాకర్ తెలంగాణ ఉద్యమంలో కానీ, ఉద్యమం తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు కానీ, డిబేట్లలో కానీ, లేదంటే ఏదన్నా కార్యక్రమాలు చేయాలన్నా కూడా పార్టీ తరఫున మా కాంగ్రెస్ పార్టీకి కూడా ఉంది అని బలంగా నమ్మే వ్యక్తి. బలంగా నమ్మటమే కాకుండా ప్రజల్లోకి నేనున్నాను, కాంగ్రెస్ పార్టీ ఉంది, మమ్మల్ని నమ్మండి, రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది అని చాలా బలంగా నమ్మిన వ్యక్తి అద్దంకి దయాకర్. కానీ ఏదో ఒక టైం అతనికి పార్టీ అవకాశం ఇస్తుందని ఎదురు చూస్తూ ఉన్న వ్యక్తి నేటికి కూడా. కానీ చివరికి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానే వచ్చింది. కానీ అద్దంకి దయాకర్కి మాత్రం అధికారం రాలే. కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చింది కానీ దయాకర్కు అధికారం రాలేదు. ఎందుకని అధికారం రాలేదు అంటే దయాకర్ అంటే నేను అనుకుంటున్నా అతను దమ్ము లేని వ్యక్తి అంటే కాదు. ఉద్యమ టైంలో కానీ, ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంపై AK-47 గాయో అతని నుంచి వచ్చే ప్రతి మాట ఆ విధంగా పేలిన సందర్భాలు మనం చూసాం. అలాంటి సందర్భంలో అలాంటి వ్యక్తిని ఈ పార్టీ వాడుకుంటుంది తప్ప అతనికి పార్టీ ఉపయోగపడలేదని అతని అభిమానులు వాపోతూ ఉన్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మా దయాకర్ తుపాకులో గుండ్లు లేవా? ఉన్న గుండ్లు పేలటం లేదా? మరి రేపటి తరం నాయకులు కూడా ఒక కాకా వెంకటస్వామి ఈ విధంగా వాపోయి చివరి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉండి చనిపోయారు అని చెప్పుకున్న రోజుల నుంచి ఒకనాటి అద్దంకి దయాకర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ తన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగానే తన జీవితం ముగిసింది అని చెప్పాలా? ఇంకా ఏమైనా ఉందా? దయాకర్ గారు, ఈ విషయమై మీరే మాట్లాడాలి. మీరు మాత్రమే మీ కార్యకర్తలకు లేదా మీ అభిమానులకు సమాధానం చెప్పాలి.